హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'సత్యభామ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. మహదేవయ్య దగ్గరికి అయితే వాళ్ళ అమ్మ వచ్చి కూర్చుంటుంది. కూర్చొని ఇలా అంటూ ఉంటుంది మహదేవయ్యతో. "ఏరా ఎన్ని రోజులు ఇలా ఉంటావు నువ్వు? అందరిని బెదిరిస్తూనే ఉంటావా?" అని చెప్పి అంటూ ఉంటుంది. మహదేవయ్య అయితే వాళ్ళ అమ్మ మాటలు అలా వింటూ ఉంటాడు. అందరినీ భయపెడుతూ, ప్రాణాలు తీస్తూ, జాలి, కరుణ, ప్రేమ లేకుండా ఎన్ని రోజులు ఇలా ఉంటావురా? అని చెప్పి అంటూ ఉంటుంది మహదేవయ్యని. ఏదో ఒకరోజు నీకు క్రిష్ యొక్క కన్నీటి పాపమైతే నీకు ఉసురు ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. మహదేవయ్య అయితే వాళ్ళ అమ్మ మాటలకి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. క్రిష్ అయితే వాళ్ళ నాన్న దగ్గర చక్రి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కన్న కొడుకు కళ్ళ ముందే ఉండి నాన్న అని పిలవకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. చక్రి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏమీ అనకుండా. వెంటనే క్రిష్ అయితే ఎంత పిలవాలని ఉన్నా నాన్న అని నిన్ను లోపల నుంచి నాకు రావట్లేదు, నోటి దగ్గరే ఆగిపోతుంది అని చెప్పి చాలా బాధపడుతూ చక్రితో అంటూ ఉంటాడు క్రిష్ అయితే. సరే నువ్వు నన్ను బాబాయ్ అనే పిలువు. నాలో నీకు ఎప్పుడు నాన్న కనబడతాడో ఆ రోజే నన్ను నాన్న అని పిలువు క్రిష్ అని చెప్పి అంటూ ఉంటాడు చక్రి అయితే. ఆ మాటలు విని క్రిష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నాన్న అని పిలవలేకపోతున్నా అని. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అయితే హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఆ క్రిష్‌ని చూసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు చక్రి. అలాగే చక్రిని నాన్న అని పిలవలేకపోతున్నానని లోలోపల కుమిలిపోతూ ఉంటాడు క్రిష్ అయితే. వాళ్ళిద్దరిని చూసి అయితే సత్య చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇప్పటికైనా తండ్రి కొడుకులు అయితే కలిసారు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది సత్య అయితే. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.